ఎరువులు విత్తనాల కోసం రైతులు గంటల తరబడి భారీ క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. కామారెడ్డిలోని గాంధీగంజ్ ఆవరణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంకి పరిస్థితి నెలకొంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అధికారుల తీరుపై రైతులు తీవ్రంగా మండిపడ్డారు. చాలీచాలని విత్తనాల పంపిణీ చేస్తున్నారని వాపోతున్నారు. బ్లాక్లో విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. మళ్ళీ మొత్తం 3 లైన్లు ఉన్నాయి. మళ్ళీ గ్రీన్ పైన అని మళ్ళీ మీద కంప్యూటర్ 1 గంట సేపు 2 గంటల సేపు మళ్ళీ ఇక్కడ లైన్ తీసుకున్నానికి 3 అవర్స్ పట్టింది. మొత్తం మీద 12 అవుతుంది. ఇప్పుడు సుమారుగా మేము 7 డేస్ ఇంత ఘోరమైన పరిస్థితి. మళ్ళీ వాటర్ లేవు, మళ్ళీ టెంట్ లేవు. అంటే వాటర్ మాకు అంత ఘోరం పరిస్థితి. ఈ గవర్నమెంట్ చేస్తే ఏం చేస్తారు? ఇక్కడ ఇల్లు ఇస్తామండి. మరి మీ పరిస్థితి ఇప్పటికి నీళ్ళు ఏం లేవు, ఇథనాల్ సప్లై అవుతుంది, దాంతో టెంట్ లేదు, ఏం లేదు. ఎండకు దూపు అవుతుంది, పరిస్థితి బాగాలేదు. లైన్ బాగున్నది, అవి ఇస్తారా కొనాకడికి ఇయ్యరా. ఎంతమంది ఉన్నారు అంత ఇన్సూరెన్స్ ఉంది, అది ఊళ్ళకి ఏర్పడి ఇథనాల గురించి బాధ వస్తలేదు, మంచిగా నిలబడి వస్తలేదు. మేము ప్రజల కోసం వచ్చిన వల్ల గంటన్నర అవుతున్నది. సార్లు కూడా స్పందిస్తలేరు. ఆడ లైన్ కోసం పెట్టినాము, కుర్చీల లైన్ పెట్టినాము, సంతకాలు పెట్టలేరు, ఏం పెట్టలేరు.